వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీలో అడ్మినిస్ట్రేషన్కి కాల్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఒక విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తున్నారండి. ఎక్కువ మంది జాబ్ చేస్తూ మేము ప్రిపేర్ అవుతున్నామండి, ఇప్పటి నుంచి మేము ప్రిపేర్ అయినా కానీ మాకు సమయం సరిపోతుందా అంటే మాకు ఎప్పటి నుంచో గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందని తెలుసు, కానీ ప్రస్తుతం దగ్గరకు వస్తుంది కాబట్టి మేము ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఇప్పటివరకు మేము ప్రిపేర్ కాలేదు, ఇప్పటి నుంచి మేము ప్రిపేర్ అయినా కానీ మేము ఈ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 లేదా కాంబినేషన్ ఏదైనా కానీ మేము సక్సెస్ సాధించగలమా అనే క్వశ్చన్ ఎక్కువగా అడుగుతున్నారండి. దానికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, అసలు మీరు సాధించాలి అనుకున్నాక ఆలస్యం అనే మాటే లేదండి. మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా మీరు ఒక స్మార్ట్ టూల్స్ కనుక ఉపయోగించగలిగితే, అంటే అందరూ చదివినట్టు కాకుండా ఒక యూనిక్ ప్రొసీజర్ని కనుక మీరు డెవలప్ చేసుకున్నట్లయితే సాధించడం అనేది చాలా ఈజీ అండి. చాలామంది జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు గ్రామ సచివాలయంలో ప్రిపేర్ అయ్యే మన స్టూడెంట్స్ చాలామంది ఉంటారు త్రూ అవుట్ స్టేట్లో. వాళ్ళు అయి ఉండొచ్చు, హౌస్ వైఫ్స్ అయి ఉండొచ్చు, లేదా చాలామంది అదర్ జాబ్స్ చేస్తూ ఉండవచ్చు. కానీ వాళ్ళు ఇప్పటి నుంచి గ్రూప్ 2 గ్రూప్ 1 సాధించాలి అని మీ మనసులో ఉంటే ఆలస్యం అనే మాటే లేదండి. ఎందుకంటే ఇదొక లాంగ్ టర్మ్ ప్రొసీజర్, సో విత్ షార్ట్ టర్మ్ గోల్స్. మీరు ఎలా సాధించాలి అనేది మీకు ముందున్నటువంటి కర్తవ్యం, దాని మీద ఫోకస్ చేయాలి. కానీ అసలు నేను సాధిస్తానా అనే దాని గురించి వదిలేసేయండి. మీరు ముందు మీ ప్రయత్నం చేస్తేనే కదా అది సక్సెస్ ఆ ఫెయిల్యూరా అని తెలిసేది. అందుకే మీరు ముందు మీ ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి, ఆ ప్రయత్నాన్ని సజావుగా మొదలు పెట్టాలి. అది ఎలా మీకు మొదలు పెడితే మీరు సక్సెస్ సాధించగలుగుతారు అనేది అకాడమీ టీచ్ చేస్తుంది. అండ్ మీకు ఎస్విఆర్ అకాడమీలో గైడెన్స్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ లేదా అదర్ పర్సన్స్కి కానీ 1-to-1 గైడెన్స్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కాల్ చేస్తే కింద ఉన్న నెంబర్కి మీకు డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మీకున్నటువంటి పరిస్థితులు, మీకున్నటువంటి ప్రొసీజర్ని బేస్ చేసుకొని వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారనమాట. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఎక్కువ మంది అనేది ఏంటంటే, నేను సెలవు పెట్టి ప్రిపేర్ అవ్వాలా, జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే, మేము లీవ్ తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యామా సార్ అని. కాదు, ఫినాన్షియల్గా మీకు బర్డెన్ పడుతుంది అని అనుకుంటే ఇప్పుడే లీవ్ అవసరం లేదండి. ఆర్థికంగా మీకు స్తోమత ఉంటే పర్లేదు, కానీ ఆర్థికంగా నాకు స్తోమత లేదు అనుకున్న వాళ్ళు వెంటనే మీరు లీవ్ పెట్టడం వల్ల మీ శాలరీ కానీ మీరన్నీ కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడితే ఆ ఇబ్బందులు వస్తే అసలే చదువు సాగదు ముందుకి. అందుకనే మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదు. సో అందుకే నేను ఏమంటున్నానంటే, ఆర్థికంగా మీకు అంత స్ట్రెంగ్త్ లేకపోతే మీ ప్రిపరేషన్ని మీరు జాబ్ చేస్తూనే కంటిన్యూ చేయండి. ఎప్పుడు మీరు లీవ్ పెట్టుకోవాలి అని అంటే, మీకు కొంతమందికి లీవ్ 1 month రావచ్చు, 2 months రావచ్చు, 3 months రావచ్చు. అలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ దగ్గర పడేటప్పుడు, అంటే నోటిఫికేషన్ వచ్చిందండి, ఎగ్జామ్ ఇప్పుడు పెడతానని చెప్పారు, ఈ ఎగ్జామ్ మీ లీవ్లో వచ్చేలాగా చూసుకోండి. అర్థమైంది నేను చెప్పింది? ఒక 2 months ఉందనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జనవరిలో ఎగ్జామ్ ఉంది, 2 months మీకు లీవ్ వస్తుంది, డిసెంబర్ జనవరి తీసుకోండి. అంటే మీ లీవ్లో ఎగ్జామ్ కవర్ అవ్వాలా. సో అలా కనుక మీరు తీసుకోగలిగితే లీవ్ని, అది మీకు యూజ్ఫుల్ అవుతుంది. అంతేగాని ఎగ్జామ్ ఎప్పుడో ఉండి లీవ్ మీరు ఇప్పుడే తీసుకుంటే అప్పుడు మీకు లీవ్ ఎవరు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ మీ లీవ్లో కవర్ అవ్వాలి, అట్లా లీవ్ పెట్టుకోండి. మీ సెలవు తీసుకునేది అలా తీసుకోండి, అప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ లీవ్ తీసుకున్నప్పుడు ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు సమయాన్ని దాని మీద కేటాయించవచ్చు. దాంతోపాటు ఆ లీవ్లోనే ఎగ్జామ్ అయిపోతుంది. సో అలా పెట్టుకోండి. సో ఎగ్జామ్ డేటు మీ లీవ్లో లాస్ట్ డే కన్నా బిఫోర్ ఒక 2 days 1 day ఉండేలా పెట్టుకోండి. ఎగ్జామ్ రాసిన తర్వాత 1 or 2 days రెస్ట్ తీసుకోవచ్చు, అలా అయిపోతుంది. సో ఇది ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఓకే, ఇప్పుడు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వటం ఎలా అనేది ఒకసారి చూస్తే మీకు రఫ్లీ 3 to 5 hours మాత్రమే ఉంటుందండి, డిపెండ్స్ ఆన్ యువర్ జాబ్. సో 3 నుంచి 5 గంటలు ఉంటుంది. కానీ వీకెండ్స్లో మీకు 8 నుంచి 10 గంటలు ఉంటుంది. వీకెండ్స్ని మీరు బాగా యూజ్ చేసుకోవాలండి ఈ సమయాల్లో. అప్పుడు రోజు 6 hours చదివిన వాళ్ళు వీకెండ్లో సండే ఆర్ సాటర్డే వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు, లేదా చదువుతూ ఉన్నప్పటికీ కూడా డైలీ వాళ్ళు 6 hours వెళ్తారు. సో ఆ 6 hoursని మీరు కవర్ చేయాలంటే ఇక్కడ మీరు కవర్ చేసుకోవచ్చు అనమాట. వీకెండ్స్ మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. సో మీరు జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ టైంని తెచ్చుకోవాలి అనుకుంటే వీకెండ్స్ని మీరు ఎక్కువగా వినియోగించుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా, స్మార్ట్ వర్క్ అండి. ఏంటండి స్మార్ట్ వర్క్? అన్ని టాపిక్స్ కాకోకుండా వెయిటేజ్ టాపిక్స్ని ముందు చదవటం. అన్ని టాపిక్స్ని చదవద్దానంట్లా నేను, ఎక్కువ మార్క్స్ ఏ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. నేను రీసెంట్గా సొసైటీ, జియోగ్రఫీ గురించి నేను 2 వీడియోలు రిలీజ్ చేశానండి, హిస్టరీ అండ్ సొసైటీ గురించి.
ఏ ఏ ఏరియాస్ చదివితే మీకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అని. సపోజ్ సొసైటీ తీసుకున్నారనుకోండి, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. వెల్ఫేర్ మెకానిజం నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, సెకండ్ హైయెస్ట్. తర్వాత సోషల్ ఇష్యూస్ నుంచి 1 or 2 మార్క్స్ మాత్రమే వస్తున్నాయి. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ 60% మార్క్స్ని క్యారీ చేస్తుంది మీకు. దాంట్లో కూడా పోయినసారి మ్యారేజ్ టాపిక్ నుంచి ఎక్కువగా ఇచ్చారు. సో మొత్తానికి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయని తెలుసుకోవాలి. ఇండియన్ హిస్టరీలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువగా వస్తున్నాయండి. దీంట్లో కూడా గవర్నర్ జనరల్స్ గురించి చదివితే హిస్టరీ మొత్తం చాలా వరకు చదివినట్టు ఉంటుంది మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అండ్ గాంధీయన్ ఎరా నుంచి ఎక్కువగా వస్తున్నాయి, అంటే 1920 నుంచి 1947 మధ్యలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఉమెన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, సోషియో రిలీజియస్ మూమెంట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది మేము ముఖ్యంగా అదే బేస్ మీద ఎక్కువగా ఏ ఏరియాస్ మనకి ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలనుకుంటున్నారు అనేది ఏరియాస్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు యూపీఎస్సీ తీసుకున్నారనుకోండి, సోషియో రిలీజియస్ మూమెంట్స్ మీద. ఎందుకు ప్రాబ్లమ్స్ ఎవరి మీద ఎక్కువగా వస్తున్నాయి? రీసెంట్గా వచ్చే ట్రెండ్ ఏంటండి? సపోజ్ సొసైటీ తీసుకున్నారనుకోండి, సోషల్ ప్రాబ్లమ్స్, సపోజ్ ప్రాబ్లమ్స్ వేటి మీద వస్తున్నాయి, అవి ఎందుకు వస్తున్నాయి, ఆ స్ట్రక్చర్ తెలుసుకుంటే ఇంపార్టెంట్. ఉమెన్ డైవర్స్ రేట్ ఎక్కువగా ఉందని అనుకోండి, ఎందుకు ఇది జరుగుతుంది? ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏంటి? మ్యారేజెస్. అందుకని మ్యారేజెస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. ఓకేనండి. అంటే రీసెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి ఆ సబ్జెక్టు మీకు ఎందుకు పెట్టారు, అది అడ్మినిస్ట్రేషన్ పరంగా మీరు అర్థం చేసుకోవడానికి. అప్పుడే మీరు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయగలుగుతారు. అది వాళ్ళకి కావాలి, వాళ్ళకి కావాల్సింది అది. మరి వాళ్ళకి కావాల్సింది అది అన్నప్పుడు రీసెంట్గా ఏం జరుగుతున్నది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోండి. ఈ మధ్యలో బాగా రీసెంట్గా ఏంటండి, విక్రమ్ అనే శాటిలైట్ని కూడా మనకి స్కై రూట్ ఏరోస్పేస్ అనే ఒక స్మాల్ స్టార్టప్ రీసెంట్గా లాంచ్ చేసింది. విక్రమ్ సారాభాయ్ పేరు మీద వీళ్ళు విక్రమ్ రాకెట్ పేరు పెట్టారు, విక్రమ్ 1 అనేది. ఇది స్మాల్ శాటిలైట్స్ని క్యారీ చేస్తుంది లో ఎర్త్ ఆర్బిట్లోకి. ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇండియాలో రెవల్యూషనరీ తీసుకొచ్చింది. ఇంతకుముందు అలానే స్పేస్ ఎక్స్ అనే కంపెనీ అమెరికాలో ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. అవునా? సో అంటే రీసెంట్ ట్రెండ్ ఏముందో అది అడుగుతున్నారు. ఆ ట్రెండింగ్ ఉన్నటువంటి సబ్జెక్టు మన స్టాండర్డ్ సబ్జెక్ట్లో దేనికి లింక్ ఉందో చూసుకొని దాన్ని ప్రిపేర్ అవ్వాలి. అది నేను చేసిస్తానమాట మీకు. అందుకనే ఎస్విఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ని అసలు మీరు మిస్ అవ్వద్దు అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది 360 degrees అనాలసిస్తో, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్తో వెళ్తూ అన్ని సబ్జెక్ట్స్ని రివిజన్ చేస్తూ ఏది ఇంపార్టెంటో ఎగ్జామ్కి పిన్ పాయింట్గా పాయింట్ చేస్తూ వెళ్తుంది. అందుకనే ఎస్విఆర్ అకాడమీ కోర్స్ అనేది మీరు కంప్లీట్గా పూర్తి చేస్తే 100% ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు. దానికి నిదర్శనం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ మీరు గమనించినట్లయితే ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్ళి ఎస్విఆర్ అకాడమీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 డైరెక్ట్ క్వశ్చన్స్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేను చూపించాను పోయినసారి ఎగ్జామ్ జరిగింది, ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ నుంచి, ఎక్కడి నుంచి క్లాసుల్లోంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయో కూడా చూపించా. ఆ లింకులు ఈ వీడియో కింద కూడా పెడతా, ఒకసారి చూడండి. అప్పుడు మీకు ట్రస్ట్ వస్తుంది. మీరు ఏమైనా అనుకోండి, స్టూడెంట్ టీచర్ అవ్వకూడదు, మీరే మాకు బోధించకూడదు, ఏం చెప్పాలో మాకు తెలుసు, ఏం చెప్పాలో ఆ స్టైల్లోనే మేము చెప్తాం. అందుకనే మేము చెప్పింది ఫాలో అయ్యేటట్టయితే జాయిన్ అవ్వండి. మీరే మాకు టీచర్లు అయ్యేటట్లయితే ఉపయోగమే ఉందండి. అవునా? సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏంది, జాబ్స్ కొట్టి అన్ని రకాలుగా ఉన్న వాళ్ళే టీచ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకే మీరు గురువు అయితే మీ బిహేవియర్కి తగ్గట్టుగా మీ బిహేవియర్ని వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందరి దగ్గర నుంచి వినటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటిలో మంచి విషయాలని, రియల్ ఫ్యాక్ట్స్ని తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీవే అండి, సో ఇక్కడ ఎస్విఆర్ అకాడమీలో అందుకే కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వమని చెప్తూ ఉంటాం. డైలీ 1 hour కరెంట్ అఫైర్స్ కేటాయించాలి. కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ సోర్స్తూ ఉండాలి. ఓకే అండి. సో ఇది అసలు మీరు ఎలా స్ట్రక్చర్ని ప్లాన్ చేసుకోవాలనేది. అసలు ఇప్పుడు మీ స్టడీ ప్లాన్ గురించి ఒకసారి చూస్తే మినిమం మీకు 5 months టైం మినిమం ఉందండి ఇప్పటి నుంచి తీసుకున్న. ఈవెన్ సెప్టెంబర్ ఆగస్టులో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వచ్చినా వస్తుందా రాదా అనేది అది సబ్జెక్టు మ్యాటర్ అండి. మీకు అసలు వస్తుంది రాదు ఎగ్జామ్ ఎప్పుడు అనే మాటలు తీసేసేయండి. మీరు క్వాలిఫై అవ్వాలి, సిలబస్ని కంప్లీట్ చేయాలి. సిలబస్ని ఎంత తొందరగా కంప్లీట్ చేయాలంటే మీకు ఎంత తొందరగా పాసిబిలిటీ అయితే అంత తొందరగా కంప్లీట్ చేసి రివిజన్ చేసుకోవాలి. ఎన్నిసార్లు రివిజన్ చేయాలి, ఎన్నిసార్లు రివిజన్ చేసినా కానీ మీకు ఇంపార్టెంట్. మరి నేను అన్నీ చదివానండి, ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్ లెవెల్ 1లో అయిపోయింది, లెవెల్ 2 నేనేం చేయాలి? ఇంపార్టెంట్ బుక్స్ కూడా నేను చెప్తూ ఉన్నాను, అన్నింటిని కలిపి ఒక వీడియో కూడా చేస్తాను నేను. కానీ తెలుగు బుక్స్ ఏవి అంత ఇంపార్టెంట్ లేవు. మొత్తం యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే బుక్సే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఎన్సీఆర్టీస్. త్వరలోనే ఆ వీడియో నేను రిలీజ్ చేస్తా. కానీ
ముఖ్యంగా లెవెల్ 1 మాత్రం ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్ చదవాల్సిందే, అప్పుడే మీకు వేరేదైనా అర్థం అవుతుంది. సో అందుకని నేనేం చెప్తున్నానంటే ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్ అని చాలా ఇంపార్టెంట్. కొన్ని వీడియోస్ మీరు చూడగానే మీ మనసులో ఎలా అనిపించినప్పటికీ కూడా వాటిలో నుంచి దిగుతాయి అనేది రియల్ ఫ్యాక్ట్. అది నేను మీకు మళ్ళీ నిరూపిస్తాను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే మాకు అంత కాన్ఫిడెన్స్ ఉండడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చినాయి, ఆ పాలసీనే మేము ఫాలో అవుతున్నాం. ఆ ఇన్నర్ పాలసీ ఏదైతే ఉందో అది కూడా మీకు రివీల్ చేస్తూనే ఉన్నాను నేను ప్రతిసారి కూడా. అడ్మినిస్ట్రేషన్కి ఏం కావాలి అనేది క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామినరు. ఆ క్వశ్చన్ని మనం చేయాలంటే రీసెంట్గా ఏం ఇష్యూస్ వస్తున్నాయో తెలుసుకోవాలి, ఆ ఇష్యూస్కి సంబంధించిన స్టాండర్డ్ సబ్జెక్ట్ని ఎక్కువగా చదువుకుంటూ ఉండాలి. ఓకే అండి. సో మినిమం మీకు డిసెంబరు జనవరిలో, ఒకవేళ ఆగస్టు సెప్టెంబర్లో వస్తే డిసెంబరు జనవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటాయండి. అంత సామాన్యమేం కాదు, 1-2 నెలల్లోనే నోటిఫికేషన్ ఇచ్చాక పెట్టడం అనేది. సో ఇంతమందికి. సో ఎనీవే ఎప్పుడైనా ఉన్నాయండి, ఇది నా సమస్య కాదు. నేను ప్రిపేర్ అయి ఉండాలి. ఈ ఎగ్జామ్ ఎప్పుడున్నా, వచ్చే 2 నెలల్లో ఉన్నా, వచ్చే 4 నెలల్లో ఉన్నా, అది ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ నేను పర్ఫెక్ట్గా సిద్ధంగా ఉన్నా లేదా అని చూసుకోవాలి. అది మీ ముందు ఉన్నది. అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు. కానీ నోటిఫికేషన్ అప్పుడు, ఎగ్జామ్ ఇప్పుడు అనే ఆలోచనలతో మీ మనసును పాడు చేసుకొని చదవకోకుండా కూర్చుంటే ఉపయోగం లేదు కదా. మీ ప్రిపరేషన్ని మీ చాప కింద మీరు ఇలా కంటిన్యూ చేయండి. ఓకే, అసలు మ్యాక్సిమం మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours కనుక మీరు కేటాయించగలిగితే 4 hours వస్తుంది. జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేదా హౌస్ వైఫ్స్ కానీ మీకు అందరూ. సో నార్మల్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా 5 నుంచి 6 గంటలు. సో ముందు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడున్న క్రూషియల్ పీరియడ్లో గ్రూప్ 2 రాసేవాళ్ళు గ్రూప్ 1 రాస్తారు, గ్రూప్ 1 రాసేవాళ్ళు గ్రూప్ 2 కూడా రాస్తారు మ్యాక్సిమం. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి చూస్తే, గ్రూప్ 2 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మనకి 5 సబ్జెక్టులు ఉన్నాయి. సొసైటీ, జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని అట్లీస్ట్ రోజు ఒక మాడ్యూల్ చూడమని చెప్తున్నానండి నేను. ఎస్విఆర్ అకాడమీలో చాలా ఇంపార్టెంట్. ఇది స్మార్ట్ స్టడీ అవుతుంది. కరెంట్ అఫైర్స్ అంటే నాట్ ఓన్లీ ఫర్ 30 మార్క్స్ అండి. సో ఇట్ క్యారీస్ మోర్ మార్క్స్ అనమాట. అంటే సొసైటీకి సంబంధించిన ఇష్యూస్ కవర్ అవుతాయి, హిస్టరీకి సంబంధించిన ఇష్యూస్ కవర్ అవుతాయి, జియోగ్రఫీకి సంబంధించిన ఇష్యూస్ కవర్ అవుతాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది 30 మార్క్సే కాదు, ఒక సబ్జెక్ట్ లాగా దీన్ని చూడకూడదు, ఓవరాల్గా దీన్ని చూడాలి. ఓకే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీరు గమనిస్తే రోజు ఒక మాడ్యూల్ చూడండి. మన ఎస్విఆర్ అకాడమీలో జనవరి 2026 నుంచి ప్రస్తుతం జూలై 2026 వరకు అప్లోడ్ అయిన అన్ని మాడ్యూల్స్ని ఫస్ట్ షిఫ్ట్లో చూడండి. ఇంకా మీరు ఖాళీగా ఉంటే జనవరి 2025 వరకు కూడా వెనక్కి వెళ్ళిపోయి చూస్తూ ఉండండి. సో ఇది ఫస్ట్ షిఫ్ట్, ఇది మాత్రం కంప్లీట్ చేయాలి. టైం ఉంటేనే వెనక్కి వెళ్ళాలి. అదర్ సబ్జెక్ట్ చదివి అన్నీ అయిపోయి ఖాళీగా ఉన్నవాళ్ళు. తర్వాత ఇండియన్ సొసైటీ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, కంప్లీట్ చేయండి. జియోగ్రఫీ ప్రిపేర్ అవ్వండి, కంప్లీట్ చేయండి. సెకండ్, ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయండి, ప్రిపేర్ అవ్వండి. థర్డ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ వీకెండ్స్లో చేసుకోండి. వీకెండ్లో ఒక సండే రోజు కేటాయించండి, ఒక 2-3 చాప్టర్లు చేయండి. ఇంకో సండే కేటాయించండి, 2-3 చాప్టర్లు చేయండి. అలా వీకెండ్స్ని కేటాయించండి. ఎందుకంటే జనరల్ మెంటల్ ఎబిలిటీలో మీరు అటెంప్ట్ చేసే టయానికి టైం తక్కువగా ఉంటే తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్లో లాస్ట్లో చేయాలండి, ముందులో చేయకూడదు. నాకు వచ్చు కదా అని ముందు చేస్తే మిగతా అన్నీ పోతాయి. లాస్ట్లో చేయాలి. అండ్ తక్కువ మార్క్స్ వచ్చేది కూడా ఇదే. ఎక్కువ మార్క్స్ దీంట్లో సంపాదించడం చాలా కష్టం, ఎందుకంటే టైం కన్జ్యూమింగ్ ప్రొసీజర్ కాబట్టి లాస్ట్లో చేస్తాం. బాగా వచ్చిన వాళ్ళు లాస్ట్లో చేసి ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ ఇంకా రాలా, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఒకసారి చదివారు, అప్పుడు ఏం చేయాలి? మెయిన్ సబ్జెక్టులు అయినటువంటి ఎకానమీ, పాలిటీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 3 చదవాలి. అప్పుడు గ్రూప్ 2 ప్రిలిమ్స్, గ్రూప్ 2 మెయిన్స్, ఏపీ హిస్టరీ తప్ప అన్ని రెండింటిని కవర్ చేస్తారనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి మీకు గ్రూప్ 1 కూడా కవర్ అయిపోయినట్టే. ఇక్కడ ఎస్విఆర్ అకాడమీలో కోర్సులో మీరు గ్రూప్ 2 ప్రిలిమ్స్ చదివి గ్రూప్ 2 మెయిన్ సబ్జెక్టులు చదివితే ఎక్సెప్ట్ ఏపీ హిస్టరీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయినట్టే. సో అప్పటికి నోటిఫికేషన్ ఇంకా రాలేదనుకోండి, అప్పుడేం చేస్తారు? గ్రూప్ 2 ప్రిలిమ్స్ని రివిజన్ చేసుకోండి, తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ని రివిజన్ చేసుకోండి. తర్వాత ఇంకోసారి రివిజన్ అయిపోయింది, అప్పుడు టెస్ట్ సిరీస్కి వెళ్ళండి. ఆ టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోండి. అప్పటికి నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మీరు గ్రూప్ 2 అయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంకోసారి రివిజన్ చేసుకోండి. గ్రూప్ 1 మెయిన్గా అయితే మొత్తం గ్రూప్ 1 రివిజన్ చేసుకోండి. వన్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ చదివేసేయండి. ఇంకా అప్పుడు గ్రూప్ 2 వాళ్ళైతే మిగతా 3టిని ఒకదాని తర్వాత ఒకటి రివిజన్ చేసుకోండి. మళ్ళీ దీన్ని ఒకసారి రివిజన్ చేయండి, మళ్ళీ వీటిని రివిజన్ చేసుకోండి. అలా సైకిల్ అనేది, ప్రొసీజర్ అనేది అవుతూ ఉండాలి. గ్రూప్ 1 వాళ్ళైతే మొత్తాన్ని రివిజన్ చేసుకోవాలి, ఏపీ హిస్టరీతో సహా, ఏదండి మెయిన్స్కి. సో ఇలా కనుక మీరు చూడగలిగితే అది ఒక స్మార్ట్ స్టడీ ప్లాన్ అవుతుందన్నమాట. అండ్ ఏది ముందు చదవాలి, ఏది తర్వాత చదవాలనేది కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు.
కానీ చదివే ప్రొసీజర్ నేను చెప్పాను. కానీ నేను ఇచ్చేది ఇలా ఇస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఏది ముందు చదివినా ఇబ్బంది ఏం లేదు. కానీ నేను ఏమంటున్నానంటే ఒక సబ్జెక్ట్ అయిపోయాక ఇంకో సబ్జెక్ట్ చదవండి తక్కువ టైం ఉన్నవాళ్ళు. సో అప్పుడు మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి కానీ లింకేజ్ పోకుండా ఉండడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ కోర్స్ కూడా మేము ప్రొవైడ్ చేసాం. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 రెండింటికి కలిపి. సో చాలా తక్కువ ఫీజుకే ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సో ఈ ముందు వీడియో క్లాసెస్ చూసి మీకు ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది అండ్ పర్ఫెక్ట్ స్టడీ అనేది సింపుల్ అండి. మీకు సిలబస్ మిగతా 8తో పని లేదు. మేము ఇచ్చిన వీడియోస్ని 1 2 3 4 5 6 అట్లా చూసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకుంటే చాలు. ఆటోమేటిక్గా మొత్తం అయిపోయిన తర్వాత మీకే ఫుల్ నాలెడ్జ్ వస్తుంది అండ్ సాధించగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దాన్ని మీరు బిల్డ్ చేయడానికే మేము ఈ స్టడీ ప్లాన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయడం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు